ఆయన చనిపోయినప్పుడు చాలామంది మాట్లాడుకున్నారు. ఆయన ఇంకా చాలా కాలం బతికేవాళ్ళు. అనవసరంగా సర్జరీ కోసం అనేది ఏళ్ళు చనిపోయాయని యాక్చువల్గా ఎవరికి చెప్పా పెట్టకుండా చేయించేసుకున్నారని. ఆ బ్లాడర్ ఏదో వేశారటండి, ఫుడ్ ఎక్కువ వెళ్లకుండా. ఆ బ్లాడర్ క్లిప్ లాగంటే వేస్తారు, ఫుడ్ ఎక్కువ పట్టకుండానండి. అది లీకేజ్ ఉందట, ఎవరికి తెలియలేదండి, హోల్ పడిందట. అయ్యయ్యో అని విన్నాము. బట్ లేదండి, ఇంకో 10 ఏళ్ళు ఉంటుంది సార్ ఆయన. ఇప్పుడు హెల్తీగా ఉండి బాగా. ఆయన హాస్పిటల్లో ఉన్న 3 నెలలు సార్ మా ముగ్గురికి పనే. ధవళ సత్యం గారు, కోట రామకృష్ణ, నేను, మేము ముగ్గురు రెగ్యులర్గా ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళం సార్. ఈవినింగ్ 5 o'clock అయితే నాకు ఫోన్ చేసేవాడు ఆయన, నరసింహారావు వాళ్ళు తీసుకుని వస్తావా అనండి. నేను వీళ్ళిద్దరిని పికప్ చేసుకుని లిమ్స్కి వెళ్ళి 10 దాకా రాత్రి అండి. ఆయన ఎమర్జెన్సీ ఐసీయూలో ఉండేవాడు, దీనికి సెపరేట్గా కేటాయించారు ఐసీయూలో, పర్మిషన్ తీసుకున్నారు. సినిమా విశేషాలు సార్, ఏం జరుగుతుంది ఇండస్ట్రీ, ఏముంది, ఎలా ఉంది, వాడు ఎలా ఉన్నారు, వీడు ఎలా ఉన్నారు, ఇవ్వండి. ఈ 3 hours కూడానండి. నేను, ధవళ సత్యం గారు, కోట రామకృష్ణ, ముగ్గురం కూడా 150 సినిమాలు చేశారు ఆయన. ఇండస్ట్రీ మొత్తం ఆయన ఇంకా పొలిటికల్ గా ఎక్కువ టర్న్ అవ్వకుండా ఉంటే ఇంకొక 50 సినిమాలు చేస్తుండేవాడేమో, చేస్తుండేవాడు ఆ స్పీడ్కి. మామూలు స్పీడ్ కాదు అది, చేస్తుండేవాడు. ఇప్పుడు రాఘవేంద్ర గారి కాంపౌండ్ ప్లస్ మన దాసరా గారి కాంపౌండ్ అనేవాళ్ళు కదా, కాంపౌండ్ లెక్క అనేవాళ్ళు కదా, కాంపౌండ్లు. ఆయన బిజీగా ఉండేవాడు, ఈయన బిజీగా ఉండేవాడు, పోటాపోటీగా సినిమాలు అనుకునేవారు. తీరా చూస్తే ఇద్దరు కలిసి స్టేజ్ల మీద కలుసుకుని మాట్లాడుకోవడంలో చేయడాలు ఆప్యాయంగా ఇలా ఉండేవారు. గురువు గారు ఎక్కువ నాగేశ్వర గారితో చేశారు కదా. నాగేశ్వర గారితో చేశారు, 24 సినిమాలో ఎన్నో చేశారు సార్, 24 అనుకుంటాను. ఆశా జ్యోతి అని హిందీ సినిమా అండి, అంటే శ్రీవారి ముచ్చట్లు. రాజేష్ ఖన్నాను రేఖ తోటి మైసూర్లో షూటింగు. ఈయనకేమో క్లాష్ వచ్చినాయండి, ఈయనకి వెళ్ళలేని పరిస్థితి. ఆయన సడన్గా వాళ్ళు డేట్లు ఇచ్చారు, ప్రొడ్యూసర్ గారు పెట్టేశారు. ఆ ప్రొడ్యూసర్ ఎవరంటే కోవై చెలియన్ గారు. గురుగారు ఏం చెప్పారంటే చెలియన్ గారితో నరసింహరావు తీసుకెళ్ళండి, నరసింహరావు వస్తాడు. నాకు హిందీ ఫ్లూయెంట్గా రాదు, కానీ అర్థం అవుద్ది వాళ్ళు చెప్పింది. డైలాగ్ డైరెక్టర్ ఉంటాడు ఎలాగాను, రాజు బల్దేవరాజు అని గురువు గారికి డైలాగులు అన్నీ ఆయనే టోటల్గా. నన్ను తీసుకెళ్ళారు మైసూర్ అండి. తీసుకెళ్ళిన తర్వాత షూటింగ్ అండి. ఆ మేకప్లో వేసుకునే ముందు గురువు గారిని కలవాలి ఒకసారి అన్నాడు రాజేష్ ఖన్నా గారు, రేఖను కలిసి మేము అక్కడి నుంచి మేకప్కి వెళ్ళిపోతామండి అని. ఆయన రాలేదండి, ఆయన బదులు ఆయన శిష్యుడు రేలంగి నరసింహరావుని పంపించారు అన్నారు. రేలంగి నరసింహరావు అని నన్ను తీసుకెళ్ళి పరిచయం చేశాడు. సారీ సార్ మేము చేయమండి అన్నాడు రాజేష్ ఖన్నా, రేఖ. చెరియన్ గారు చెప్పారు, కాదు సార్ దాసనారాయణ గారు, సార్ నేను దాసనారాయణ గారు అసిస్టెంట్ని అండి. చెరియన్ గారు చెప్పారు, ఆల్రెడీ డైరెక్టర్ అండి, చాలా సినిమాలు డైరెక్ట్ చేశాడు, అది ఇది. కాదు సార్ ఆయన చెప్పలేదు మాకు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి ఏమన్నా గొడవలు వచ్చి డైరెక్టర్కి తెలియకుండా నన్ను తీసుకెళ్ళి చేయించేస్తున్నారా అని భావం కూడా ఉంటే ఉండొచ్చు కదండి వాళ్ళకి. అవునవును. సరే లేదు సార్, నన్ను గురువు గారు చెప్పే పంపించారు సార్ నన్ను. ఈ డైలాగ్ డైరెక్టర్ కూడా చెప్పాడు రాజబల్ దేవరాజు గారు. లేదు సార్ నాకు కూడా చెప్పారు ర్యాలీ చెప్పచ్చు, మా ఇద్దరికి చెప్పలేదు. ఇమ్మీడియట్లీ ఆయనకి ట్రక్కాలు చేసాం సార్. అప్పుడు మార్నింగ్ కాబట్టి ఇంకా షూటింగ్కి వెళ్ళలేదు ఆయన, లక్కీగా పంపించాం. ఫోన్ చేస్తే ఆయన చెప్పాడు రాజేష్ ఖన్నా, లేదండి ఈజ్ మై అసిస్టెంట్, ఆల్రెడీ డైరెక్టర్, ఈ డైరెక్టెడ్ సో మెనీ ఫిలిమ్స్ అని రేఖతోటి చెప్పాడు. ఆయన చెప్తే అప్పుడు వాళ్ళిద్దరూ సారీ నరసింహారావు గారు, ఎందుకంటే మాకు చెప్పాలి కదా, ఆయన పర్మిషన్ మేము తీసుకోవాలి అన్న ఉద్దేశంలో అన్న తర్వాత చేశాడు. సూపర్. ఆ షెడ్యూల్ ఫినిష్ చేసి వచ్చామండి మేము. సూపర్. ఈ ఇన్సిడెంట్ నేను ఎక్కువ ఎక్కడ చెప్పలేదు ఎప్పుడు, అవును అవకాశం రాలేదు. అదే అదే మేము డైరెక్టర్లు అయినా కూడా ఖాళీగా ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళిపోయి వాడిపోయేవాళ్ళం అండి. పని చేస్తూనే ఉంటాం సెట్లో మేమండి, ఆ పని ఈ పని ఉండదు, అసిస్టెంట్ డైరెక్టర్ పని కూడా చేస్తామండి.